వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ ఎస్ఎస్సిలో రాబోయే గ్రూప్ డీలోకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రీవియస్ ఇయర్గా చాలా రిపీటెడ్గా అడిగినాడు. ఇది సింపుల్ ట్రిక్ ఎలా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ రావచ్చు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి ఆర్ఆర్బీలో. ఓకే, క్వశ్చన్ ఏమంటే కిరణ్ స్పెండ్స్ 45% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇఫ్ సేవ్స్ 666,000 దెన్ ఈజ్ ఇన్కమ్. ఏం లేదు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సేవింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇది మెయిన్ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుకోండి. షార్ట్కట్లో చెప్తాము, ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ఆల్వేస్ ఇన్కమ్ని 100% అనుకుంటాము. వాడు సేవింగ్స్ ఎంత ఇచ్చినాడో 66,000 ఇది వేసుకుంటాము. ఎక్స్పెండిచర్ ఏం లేదు. ఇక్కడ ఏమన్నాడు, ఆ క్వశ్చన్ మాదిరిగానే రాసుకుంటాం. 40% ఆఫ్ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఇచ్చినాము. ఆఫ్ ఈజ్ ఇన్కమ్ అంటే 100 అడిగిన 100 కాబట్టి ఇంటూ 100 వేసుకున్నాము. క్యాన్సిలేషన్ అయితే 45% ఈజ్ ఎక్స్పెండిచర్ వచ్చింది. మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. ఇన్కమ్ 100 ఉంది, ఎక్స్పెండిచర్ 45 ఉంది. తీసివేస్తే 55% సేవింగ్స్ వస్తుంది. 55% ఈజ్ ఈక్వల్ టు 666,000 అయితే మనకి 100% ఎంత, 100% ఈజ్ ఈక్వల్ టు 12,000 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రీజనింగ్లో ఇన్ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ఈజ్ గివ్ ఈజ్ coded as 4628 and volt is coded as 3567. What is the code for V in the code language? ఏం లేదు, జస్ట్ అక్కడ ఏముంటుందో ఆ కోడ్ రాసుకుంటాము. 2 వోల్ట్కి సంబంధించి గివింగ్. ఇక్కడ జీకి 4, ఐకి 6, వీకి 2, 8కి ఇట్లా ఇట్లా సబ్స్టిట్యూషన్ తీసుకుంటాము. నెక్స్ట్ మనకు వి అన్నాడు కాబట్టి వి ఎన్ని చోట్ల వచ్చింది, ఒకసారి ఇక్కడ, ఒకసారి 2 సార్లు వచ్చింది. అంటే మనకు 2 సార్లు ఉండే నెంబరింగ్ ఇక్కడ ఉండాలి. దీంట్లో నెంబరింగ్ 2 సార్లు రిపీటెడ్గా ఉండాలి. 4 ఉందే, 4 లేదు. 6 ఉంది, 2 లేదు. 8 లేదు, 6 ఉంది. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, సి. ఓకే, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం.